రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. పిల్లారా, బాగున్నారా? మీ హృదయాలు మరి దేవుని ఎదుట ఎంతో పవిత్రంగా, పరిశుద్ధంగా, మరి ఒక తెల్లటి పుస్తకము వలె, ఒక తెల్లని పేపర్ వలె ఉన్నట్లయితే నిర్దోషమైనటువంటి మన హృదయము దేవుని ఎదుట ఎప్పుడు నిర్మలముగా ఉండటము దేవునికి ఇష్టం. అటువంటి హృదయంలో ఆయన నివాసం ఉంటాడు. నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతమైనటువంటి కార్యాలు చూడగలుగుతామండి. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్మని సామెతల గ్రంథంలో ఊరికే చెప్పలేదండి. మన హృదయంలో ఎన్నెన్నో మురికి చెత్త, ఒక డస్ట్బిన్లో ఎన్ని రకాల డస్ట్ వేస్తామండి, ఎంత మురికేస్తాము. అలాగా ఈ దినాలలో మన హృదయాలు ఒక డస్ట్బిన్ లాగా తయారై ఉన్నాయి. కాబట్టి ఆ హృదయమును శుద్ధి చేసుకొని పవిత్రమైనటువంటి పాత్ర వలె నువ్వు నచ్చో దేవుణ్ణి నింపి వాడుకుంటానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయండి. ఏమంటే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నీ దేశమును, నీ తండ్రి ఇంటి వారిని, నీ బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి రమ్మన్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు విడిచిపెట్టమన్నవి కొన్ని ఉంటాయి. అవి విడిచిపెట్టాలి, అవి చంపుకోవాలి. శరీరము యొక్క ఎమోషన్స్ కొన్ని ఉంటాయి. కోపము, పగ, ద్వేషము, అసూయ, ఈర్ష్య, రకరకాలైనటువంటి లోక శరీర కార్యాలన్నీ హృదయంలో నింపబడి ఆ ఎమోషన్స్తో మనము నలిగిపోతూ ఉంటాం. అవన్నీ అణపబడినప్పుడు దేవుని స్వారూప్యంలోకి మనం మార్చబడటానికి మరి ప్రయత్నం చేయాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తామని ప్రభునామంలో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తన గ్రంథం 123 అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడింది. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషముగా పంట కోయును. ఈరోజు నువ్వు కన్నీళ్లు విడుచుచు, వేదన, దుఃఖము, కన్నీరు నిన్ను కదిలిస్తే చాలు, ఆమెను కదిలిస్తే చాలండి కన్నీరు పొంగిపోతుంది అంటుంటారు. కాబట్టి నువ్వు కన్నీరు మున్నీరై నీ బాధలను బట్టి నలిగిపోతున్నావేమో, కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషముగా పంటకు వస్తాడంట. అది లోకంలో కాదు, క్రీస్తు యేసు నందు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇది నేను మాత్రం రూఢీగా చెప్పగలను. నువ్వు లోకంలో ఎవరి దగ్గర ఏడ్చినా సరే, నీ కుమార్తె దగ్గర ఏడుస్తున్నావేమో, నీ కుమారుల దగ్గర ఏడుస్తున్నావేమో, నీ బంధువుల దగ్గర ఏడుస్తున్నావేమో, నీకు కలిగిన శ్రమను బట్టి అబ్బా ఈ మనుషుల దగ్గర ఏడిస్తే నాకు ఏదైనా న్యాయం చేస్తారేమో, జాలి చూపిస్తారేమో, కరుణ చూపిస్తారేమో అని మనుషుల దగ్గర ఏడుస్తున్నావేమో. కొంతమంది అంటారు, ఆమె ఏడవటం లేని ముసలి కన్నీరు కారుస్తుంది అంటారు. ఇలాంటివి కూడా దేవుడు మెచ్చడు. హృదయపూర్వకంగా హన్నా వలె నీ హృదయాన్ని దేవునితో కనెక్ట్ చేసి, కోపం వచ్చి హన్నా వెళ్ళిందంటండి మందిరంలోకి. అటు ఈ మాట నాకు భలే అనిపిస్తుంది. కోపం వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళాల్సింది. నీ కోపం వచ్చినా సరే దేవుని దగ్గరికి వెళ్ళి హన్నా వలె ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేయి, రోధించు, వెలుగెత్తి ఏడు. నీ కోపం వచ్చినప్పుడు, ఏ దిక్కు తోచినప్పుడు హన్నా ఏం చేసింది? దేవుని మందిరంలోకి వెళ్ళి. హాగరు కూడా అదే చేసింది. ఆ ఎడారిలో ఏ దిక్కు తోచల ఆమెకి పాపం. బిడ్డను వాళ్ళంత దూరాన పెట్టేసి ఏమీ పాల్పోక ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు హాగరు, నీకేమైంది, ఎందుకు ఇలా ఉన్నావని దేవుడే ఆమె వద్దకు దూతను పంపించాడు. కాబట్టి ఈరోజు కన్నీటితో నువ్వు విత్తుతున్నావేమో, సంతోషంగా పంటకు వస్తావు. దేవునికి నమ్మకంగా ఉండండి, దేవుని పనిలో స్థిరంగా ఉండండి, పరిచర్యలో నమ్మకంగా ఉండండి, దేవుని సహవాసంలో నమ్మకంగా ఉండండి, దైవ సేవకులకి నమ్మకంగా ఉండండి, మీ కుటుంబానికి నమ్మకంగా ఉండు. మనీ విషయంలో చాలా నమ్మకంగా ఉండండి. నిజంగా మనీ విషయంలో చాలా నమ్మకంగా ఉండాలి. యూదా ఇస్కరియోతు మనీ విషయంలో నమ్మకంగా ఉండక 30 నాణ్యములకు దేవుణ్ణి, 2 నాణ్యములకు దేవుణ్ణి నమ్మేశాడు. యూదా ఇస్కరియోతు భయంకరమైనటువంటి మరణము పొందవలసి వచ్చింది. కాబట్టి నువ్వు మనీ విషయంలో కూడా మనం చాలా నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఈరోజు నువ్వు కన్నీటితో విత్తుతున్నావేమో, సంతోషంగా పంటకు వస్తావు. ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నిజము తండ్రి, ఈరోజు మా వ్యాధులను బట్టి, మా రోగములను బట్టి, మా కష్టాలను బట్టి, మా శ్రమలను బట్టి, మా
పని భారాలను బట్టి, పని ఒత్తిడులను బట్టి, అన్యాయాన్ని బట్టి, మోసాన్ని బట్టి, ఎదుటివారు మా పట్ల ఉంటున్న కఠినమైనటువంటి విధానాన్ని బట్టి కన్నీటితో విత్తుతున్నామేమో తండ్రి. సంతోషముగా పంట కోస్తామని ప్రభా మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎవరెవరైతే తండ్రి అయా భయంకరమైన దుఃఖము, వేదన అనుభవిస్తున్నారో వారికి విడుదల ప్రకటిస్తున్నాం వేస్తున్నామంలో తండ్రి. వారి హృదయాలు నీతో కనెక్ట్ అవుటకు సహాయం దయచేయండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, యవనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి, మూయబడిన గర్భాలను తెరవండి, విడిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభా. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. ఆయా మధ్యలో కన్స్ట్రక్షన్ సాగిపోయిన గృహాలు కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, ఆయా రకాల ఏ కట్టడమైనా సరే తండ్రి కట్టబడటానికి సహాయం దయచేయండి. అయా మరి ఆధ్యాత్మిక కట్టుబడి కూడా మీరే దయచేయండి. హృదయాలను మార్చండి, కఠినత్వమును కొట్టివేయండి, హృదయాల్లో మెత్తనిదనము దయచేయమని ప్రార్థించి కనికరం, జాలి నీ వలే మేము ఉండుటకు సహాయం దయచేయమని ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించాలి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకో. మాకు విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధం నీ ఆయుధమైపోవును గాక వేస్తున్నాం. మమ్మల్ని బాధించే వారు మాకు దూరం అయిపోదురుగా, మమ్మల్ని ముట్టిన వారు నీ కనుగుడ్డును ముట్టినట్టే కదా ప్రభు. అతి కృప కాపుదల తండ్రి మా మీద ఉంచి నీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకున్నాం. ఏసునామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా నడిపించండి. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.